ఆయన చిత్తాన్ని విడిచిపెట్టాడు. నువ్వు ఏమనిపిస్తే చెయ్యి అన్నాడు. ఆదాముకి అధికారం ఇచ్చాడు. అన్ని తిను అన్నాడు. ఇది ఒక్కటి తినద్దు అన్నాడు. ముసలిలో వచ్చి అడిగింది, ఇది ఒక్కటే ఎందుకు తినద్దు అనగానే వెంటనే కూర్చో అని అలా. అవును కదా, ఇది ఒక్కటే తినద్దు అన్నాడు, ఒకసారి ట్రై చేద్దామా? పాపంలో పడిపోయారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, చెప్పిన మాట వినకపోవడమే పాపం. ఆ రోజు వచ్చిన పాపము ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది. ఎందుకు వచ్చిందిరా అని మీరు ఒక్క చిన్నగా ఆలోచిస్తే, వినకపోవడం వల్ల, శ్రద్ధగా వినకపోవడం వల్ల. అప్పుడు నేను చెప్పాను, దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు, నేను నిర్ణయాలు నువ్వు తీసుకోవచ్చు, కానీ వాళ్ళు వినల మాట, అందుకే పడిపోయారు వాళ్ళు. నిన్ను కూడా ఇప్పుడు నేను చెప్తాను, అరే నువ్వు వాక్యం చదువు, ప్రార్థన చేసుకో, ఈ రెండు వాడు చేశాడు అనుకోండి, నేను చెప్పినట్లు, వాడికి లాభమా నాకు లాభమా? మీకు చెప్పండి. ఎవరైతే చదివారో, ఎవరైతే ప్రార్థన చేశారో, ఎవరైతే మోకరిచ్చారో,